Good morning students, welcome to Karthikeya IAS Academy. Welcome for today's session of Hindu editorial analysis on July 28th, 2021. Let us move on to the article, to the page number 6. Page number 7. You can see here in the bottom left corner, needed an anti-trafficking law. So it is a need of the hour. It is the need of the hour to enact an anti-trafficking law, which has been a draft bill introduced in July 2021 by the Ministry of Women and Child Development. So the ministry has introduced an anti-trafficking law, and it was subjected to the criticism or the recommendations for the Parliament. In 2018 also the bill was drafted, but it was passed in Lok Sabha, but it was rejected in Rajya Sabha. It was not introduced in the Rajya Sabha. So many experts also criticized the old bill. So the changes have been made to the new bill and is been introduced for the scrutiny of the Parliament. So this article is been written by Kailash Satyarthi, a Nobel laureate and also a Nobel laureate, is a social activist who fights against the child labor. చైల్డ్ లేబర్కి అగెనెస్ట్గా ఫైట్ చేశారండి. సో కైలాస్ సత్యార్థి నోబెల్ laureate రాసిన ఆర్టికల్ అండి. హీ ఈజ్ ఆస్కింగ్ దట్ ఇట్ ఈస్ నీడెడ్ టు హ్యావ్ అన్ యాంటీ ట్రాఫికింగ్ లా అన్నది ఇప్పుడు మనకు చాలా అవసరం అని చెప్పడం జరుగుతుంది. సో ఎస్పెషల్గా హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఎ క్రైమ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని అంటున్నారు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ద ప్రొపెల్లర్ ఆఫ్ సెవరల్ అదర్ క్రైమ్స్. ప్రొపెల్లర్ అంటే విచ్ సపోర్ట్స్ ఆర్ విచ్ హెల్ప్స్ అదర్ క్రైమ్స్ టు మూవ్ ఫార్వర్డ్. కొన్ని క్రైమ్స్ని ఎంకరేజ్ చేసే విధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది. సో ఇమీడియట్గా హ్యూమన్ ట్రాఫికింగ్ని కానీ కంట్రోల్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ అన్నవి కంట్రోల్ అవుతాయి అని చెప్తున్నారు. సో లెట్ us see the before going into the article, let us see the vocab of the article. Propeller gives support to move forward. Meager means limited. Comprehensive, deal with all aspects. Passionate, emotional. Reverberate, resound. Wherewithal, cash needed for particular purpose. So let us see the background of the article. So in the background, let us discuss some provisions of the bill. What is that bill? Trafficking in persons prevention, care and rehabilitation bill. Prevention, care and rehabilitation bill. Bill 2021. సో ఈ బిల్ కోసం ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందండి. దీని న్యూ అమెండ్మెంట్స్ ఏంటి, న్యూ ప్రొవిజన్స్ ఏం ఇంక్లూడ్ చేశారు, ఏం మార్చారు, ఎందుకు ఓల్డ్ బిల్ క్రిటిసైజ్ చేశారు అన్నది డిస్కస్ చేద్దాం. అయితే ఓల్డ్ బిల్ 2018లో ఇంట్రడ్యూస్ చేశారండి ఓల్డ్ బిల్. బట్ ఓల్డ్ బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లోక్సభలో పాస్ అయింది కానీ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు. ఎందుకంటే చాలామంది ఎక్స్పర్ట్స్ దీన్ని క్రిటిసైజ్ చేశారు. ఏ విధంగా క్రిటిసైజ్ చేశారు? దిస్ ఈజ్ నాట్ అప్ టు నార్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. అంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రకారంగా ఇది లేదు, ఆ నార్మ్స్ని ఇది మీట్ చేయట్లేదు. సో ఈ బిల్ ఉండడంలో అర్థం లేదు అని చెప్పి అప్పుడు రిజెక్ట్ చేశారండి. ఆ రిజెక్ట్ చేసిన బిల్ని ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ కొన్ని చేంజెస్తో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లెట్ us see the new bill provisions. ఏంటి ఆ చేంజెస్, ఎలా స్కోప్ ఆఫ్ బిల్ని ఇంక్రీజ్ చేశారో చూద్దాం. The new bill provisions. In the new bill provisions, the first one is extended the
scope of bill was a bill extended to citizens both inside and outside, citizens inside as well as outside. సో ఇద్దరిని ఇంక్లూడ్ చేశారండి. సో క్రైమ్ అన్నది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది నాట్ ఓన్లీ ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా జరుగుతుంది కదా. సో రెండింటినీ కర్బ్ చేయాల్సిన అవసరం మనకుంది అని చెప్పి సిటిజన్స్ బోత్ ఇన్సైడ్స్ అండ్ అవుట్ సైడ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలా ఇన్సైడ్ అంటే ఏంటండి, పర్సన్స్ హూ ఆర్ బీన్ సోల్డ్ ఆర్ హూ ఆర్ బీన్ సబ్జెక్టెడ్ టు ట్రాఫికింగ్ అవుట్ సైడ్ కంట్రీ. మన కంట్రీ పిల్లల్ని తీసుకెళ్ళి అవుట్ సైడ్ కంట్రీలో అమ్మేయడం కానీ వాళ్ళని ప్రాస్టిట్యూషన్కి ప్రోన్ చేయడం కానీ చేస్తే దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ క్రైమ్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ఫారెన్ ల్యాండ్ మీద కూడా మన సిటిజన్స్ని ట్రాఫికింగ్కి కానీ సబ్జెక్ట్ చేస్తే దే విల్ కవర్ అండర్ ద యాంబిట్ ఆఫ్ దిస్ బిల్. ఈ బిల్ ప్రకారంగా ఇది కానీ యాక్ట్ అయితే ఈ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫారెన్ నేషనల్స్ into the country, foreign nationals into the country. ఎవరైతే ఫారెన్ నేషనల్స్ ఉంటారు, బంగ్లాదేశీస్ కానీ పాకిస్తానీస్ కానీ ఎవరైనా అదర్ కంట్రీ నేషనల్స్ హ్యూమన్స్ని కానీ ట్రాఫిక్ చేసి మన ఇండియాలో వాళ్ళతో బిజినెస్ చేస్తే దెన్ ఇట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ క్రైమ్. దాన్ని కూడా క్రైమ్ కింద కన్సిడర్ చేస్తాం. వాళ్ళని కూడా విక్టిమ్స్ కింద మనం పర్సీవ్ చేస్తాం. సో బోత్ ఫారినర్స్ ఇన్ అవర్ ల్యాండ్ అండ్ అవర్ పీపుల్ అవుట్ సైడ్ ద ఫారెన్ ల్యాండ్లో కూడా అలా ట్రాఫికింగ్ జరిగితే ఈ రెండు ambit of bill ambitలోకి వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొవిజన్. సో బిల్లో విక్టిమ్స్ యొక్క స్కోప్ని ఇంక్రీజ్ చేశారు. ఎలా? బోత్ ఫ్రమ్ అంటే ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి, ఈ క్రైమ్ యొక్క ఇంప్లికేషన్స్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక ఫార్వర్డ్ స్టెప్స్. అంతేకాకుండా విక్టిమ్స్ యొక్క కవరేజ్ని పెంచారు. ఎలా? మొన్నటి బిల్లు 2018 బిల్లో ఓన్లీ విమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఇంక్లూడెడ్. నౌ ట్రాన్స్జెండర్స్ ఆర్ ఇంక్లూడెడ్. సో ఈ బిల్లో ట్రాన్స్జెండర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో not only women and children are subjected to human trafficking, are becoming prey to the human trafficking. Even transgenders కూడా కొన్నిసార్లు ప్రే అయిపోతున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ నాట్ ఓన్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్న క్రైమ్ ఈజ్ నాట్ డన్ ఓన్లీ ఫర్ ద ప్రాస్టిట్యూషన్ ఆర్ సెక్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇంకా దానికి ఉన్న ఇంప్లికేషన్స్ ఏముంటాయండి? ఆర్గన్స్ని తీసేయవచ్చు, లేదా ఆర్గన్ హార్వెస్టింగ్లో యూస్ చేయొచ్చు, లేదా వాళ్ళని ఫిజికల్ లేబర్ కింద యూస్ చేయొచ్చు. సో విక్టిమ్స్ అలా ట్రాన్స్జెండర్స్ని అలా యూస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ట్రాన్స్జెండర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అంతేకాకుండా ఇందులోనే విక్టిమ్స్ కవరేజ్లోనే ఏం చేశారు? ట్రాఫికింగ్ డస్ నాట్ మీన్ doesn't mean ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ట్రాఫికింగ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హ్యూమన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తేనే దాన్ని మనం ట్రాఫికింగ్ కింద కన్సిడర్ చేసే విధంగా ఉండే ప్రొవిజన్ పాత బిల్లులో ఇప్పుడు చేంజ్ చేశారు. సో ట్రాఫికింగ్ ఏంటి? ట్రాఫికింగ్ అంటే జనరల్గా మనకున్న బిఫోర్ బిల్. సో ఆ బిఫోర్ బిల్లో కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏంటండి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కానీ మనం తీసుకెళ్ళి వాళ్ళని అమ్మేస్తే దాన్ని ట్రాఫికింగ్ కింద కన్సిడర్ చేస్తాం. అలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడమే కాకుండా అదే ప్లేస్లో జరిగిన దట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఎవరైనా వెన్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ట్రాఫిక్ దే ఆర్ considered as human trafficking. They are considered as victims of human trafficking. Sometimes ఏమవుతుంది,
చిల్డ్రన్ని బెగ్గర్ మాఫియాకి అమ్మేయడం జరుగుతుంది. సో అది ఇన్ ద ప్లేసే జరగవచ్చు, అది ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, పిల్లల్ని అక్కడే బెగ్గర్ మాఫియాకి అమ్మవచ్చు. సో అలా ఇన్ ప్లేస్లో జరిగిన దాన్ని కూడా ట్రాఫికింగే అంటారు అని విక్టిమ్స్ యొక్క కవరేజ్ని ఇంక్రీజ్ చేశారు. ముందు బిల్లులో అయితే ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అయితేనే వీ కన్సిడర్ ఇట్ యాజ్ ట్రాఫికింగ్, దాన్ని చేంజ్ చేశారు. నెక్స్ట్ ప్రొవిజన్ ఏంటంటే వైడ్ డెఫినేషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. అసలు ఎక్స్ప్లాయిటేషన్కి చాలా వైడ్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. వైడ్ డెఫినేషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఎటువంటి రకమైన ఎక్స్ప్లాయిటేషన్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్, ఇక్కడ చాలా వైడ్ డెఫినేషన్ ఇచ్చారండి. ప్రాస్టిట్యూషన్ ఇంక్లూడ్ చేశారు. ఇఫ్ ద పీపుల్ వాళ్ళని అబ్డక్ట్ చేసి ప్రాస్టిట్యూషన్లోకి కానీ మనం పంపిస్తే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ట్రాఫికింగ్, ఎక్స్ప్లాయిటేషన్. పార్నోగ్రఫీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్. సో పిల్లల్ని మనం తీసుకెళ్ళి లేదా అడాలిసెంట్స్ని తీసుకెళ్ళి పార్నోగ్రఫీలో కానీ ఇంక్లూడ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్. అండ్ ఆల్సో ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటండి, డొమెస్టిక్ లేబర్ కింద వాళ్ళని అమ్మేయడం. సో డొమెస్టిక్ లేబర్ కింద కూడా వాళ్ళని అమ్మేసి డొమెస్టిక్ లేబర్ కింద మనం పెడితే దెన్ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్. ఫోర్స్డ్ లేబర్ అంటే ఎవరండి, చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళి మిడిల్ ఈస్ట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ ఏమవుతుందంటే మిడిల్ ఈస్ట్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ వర్క్ చేసేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళ పాస్పోర్ట్స్ని సీజ్ చేసి వాళ్ళని ఫోర్స్ఫుల్గా వితౌట్ గివింగ్ ఎనీ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఆర్ శాలరీస్ ఇవ్వకుండా, వేజెస్ కానీ ఇవ్వకుండా వాళ్ళని కంటిన్యూస్గా ఫోర్స్ఫుల్గా వాళ్ళని పని చేయిస్తూ ఉంటారు. వాళ్ళ కంట్రీకి కూడా తిరిగి వచ్చేటట్టు వీలు లేకుండా చేస్తారనమాట. దట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫోర్స్డ్ లేబర్. దాన్ని కూడా ఫోర్స్డ్ కన్సిడర్డ్ కాదు, దాన్నే ఫోర్స్డ్ లేబర్ అంటారు. అండ్ ద నెక్స్ట్ ఈజ్ స్లేవరీ వి కన్సిడర్డ్ యాజ్ ఫోర్స్డ్ లేబర్. అండ్ రిమూవల్ ఆఫ్ ఆర్గన్స్, ఫోర్స్ఫుల్ రిమూవల్ ఆఫ్ ఆర్గన్స్. ఆర్గన్ ట్రేడ్ని కూడా హ్యూమన్ ట్రాఫికింగ్గా కన్సిడర్ చేస్తాం. అంతేకాకుండా ఇల్లీగల్ క్లినికల్ డ్రగ్ ట్రయల్స్కి కానీ హ్యూమన్స్ని యూజ్ చేస్తే దాన్ని కూడా ఎక్స్ప్లాయిటేషన్ అని అంటాం, దాన్ని కూడా ట్రాఫికింగ్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఆల్సో ఇల్లీగల్ బయోమెడికల్ రీసెర్చ్. వీ షుడ్ నాట్ force people to participate in biomedical research illegally or forcibly, then also it is considered as దాన్ని కూడా exploitation అని కన్సిడర్ చేస్తాం. This all comes under the wide definition of exploitation. ఈ యాక్ట్స్ అన్నిటినీ మనం ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ప్రాస్టిట్యూషన్ కానీ, పార్నోగ్రఫీ కానీ, ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్. దట్ మీన్స్ ఇఫ్ వి ఫోర్స్ఫుల్లీ ఎంగేజ్ దమ్ ఇన్ డొమెస్టిక్ లేబర్, ఫోర్స్డ్ లేబర్ కానీ, స్లేవరీ కానీ, రిమూవల్ ఆఫ్ ఆర్గన్ ట్రేడ్, ఇల్లీగల్ క్లినికల్ డ్రగ్ ట్రయల్స్ అండ్ ఇల్లీగల్ బయోమెడికల్ రీసెర్చ్లో కానీ యూజ్ చేస్తే, మనం పిల్లల్ని కానీ చైల్డ్స్ని కానీ విమెన్ని కానీ యూజ్ చేస్తే దట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్. నెక్స్ట్ ప్రొవిజన్ ఏంటంటే ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ ప్రొవిజన్ ఏం చేశారు, ఇంక్లూడెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆల్సో యాజ్ అఫెండర్స్. బిల్లో ఏం చేశారు, ఇంక్లూడెడ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ యాజ్ అఫెండర్స్. సో ఇన్నాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కొంతమందే ఉండేవారు. కొన్ని సెక్షన్స్ని ఎక్స్క్లూజన్ ఇచ్చారు, కొన్ని సెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎక్స్క్లూజన్ ఇచ్చారు. సో ఆ ఎక్స్క్లూజన్ లేకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ని అందరినీ అఫెండర్స్ లిస్ట్లోకి ఇంక్లూడ్ చేశారు. లైక్ డిఫెన్స్ పర్సనల్ పర్ఫార్మ్ చేసిన వీ కన్సిడర్ హిమ్ యాజ్ అ అఫెండర్. గవర్నమెంట్ సర్వెంట్స్, డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, వీళ్ళందరినీ ఇప్పుడు బిల్లో యాజ్ అన్ అఫెండర్స్గా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఈజ్ పెనాలిటీ ముందు చాలా తక్కువ ఉండేది ముందు బిల్లో, కానీ ఇప్పుడు పెంచారు. ఇఫ్ దే ట్రాఫిక్ వన్ చైల్డ్
then they will be subjected to a penalty of 5 lakh rupees as a fine and 10 years imprisonment. 10 years imprisonment, 5 lakh rupees as a fine ఇవ్వాలి. So this is the penalty if more than one child కానీ అబ్డక్ట్ చేస్తే, if they abduct more than one child, then the penalty will be life imprisonment. సో ఈ క్రైమ్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేస్తారు. అండ్ ఆల్సో ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఇటువంటి కేసెస్ని ఏ ఏజెన్సీ టేకప్ చేయాలి, ఏది క్లోజ్ చేయాలి అని ఒక ఇన్వెస్టిగేషన్ అథారిటీని క్రియేట్ చేశారు. ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అండర్ స్కోప్లోకి తీసుకొచ్చారు. ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ NIA కిందకి ఈ క్రైమ్ని తీసుకొచ్చారు. సో దే విల్ టేకప్ ద కంప్లైంట్స్, దే విల్ డీల్ విత్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ అండ్ దే విల్ సాల్వ్ ద కేసెస్. వాళ్ళకు సాల్వ్ చేసే అధికారం వాళ్ళకి ఇచ్చారు. అండ్ నౌ యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్లో ఎలాగైతే ప్రాపర్టీస్ని మనం సీజ్ చేయవచ్చో, అలాగో ఇక్కడ కూడా వీ కెన్ ఫోర్ఫీట్ ద ప్రాపర్టీస్ earned through such income. సో ఆ ఇన్కమ్ ద్వారా వచ్చే ప్రాపర్టీస్ని సీజ్ చేసే అధికారం, ఫోర్ఫీట్ చేసే అధికారం ఈ బిల్లు ద్వారా మనకుంది. సో అంతేకాకుండా ద లాస్ట్ ప్రొవిజన్ ఈజ్ టు కన్స్టిట్యూట్ నేషనల్ యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీ. సో యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి ఈ బిల్ సజెస్ట్ చేస్తుంది. నాట్ ఓన్ కాన్స్టిట్యూట్ చేయాలని అనుకుంటుంది, నాట్ ఓన్లీ నేషనల్, ఈవెన్ ద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ని కూడా కాన్స్టిట్యూట్ చేయాలనుకుంటుంది. సో నేషనల్ యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీలో ఎవరు ఉంటారంటే ఎనీ యూనియన్ మినిస్టర్ యాజ్ ద చైర్మన్. అందరూ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారండి. క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ యాజ్ మెంబర్స్ ఉంటారు. ఆల్ క్యాబినెట్ మెంబర్స్ యాజ్ మెంబర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ యాజ్ మెంబర్స్. చైర్మన్ మాత్రం క్యాబినెట్ సెక్రటరీ ఉంటారండి. క్యాబినెట్ సెక్రటరీ, చైర్మన్ అండ్ కో-చైర్మన్ వచ్చి సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ కో-చైర్, క్యాబినెట్ సెక్రటరీ ఏమో చైర్మన్. ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ నేషనల్ యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీ అని ఇంక్లూడ్ చేశారు. ఈవెన్ స్టేట్ కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పి బిల్ చెప్పింది. దీస్ ఆర్ ద న్యూ ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్ ఆఫ్ యాంటీ ట్రాఫికింగ్ బిల్. సో దీన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి, ఇమీడియట్గా పాస్ చేసి ఒక యాక్ట్గా ముందుకు తీసుకురావాలి అని చెప్పి కైలాస్ సత్యార్థి గారు కోరుకుంటున్నారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. లెట్ us మూవ్ ఇన్ టు ద ఆర్టికల్. సో ఆర్టికల్లో ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్లో చూస్తే ఒక స్టోరీ చెప్పడం జరిగింది ఆథర్, సీత అనే అమ్మాయి గురించి. సో సీత వాజ్ 13 years old who was trafficked from the అస్సాం నుంచి ట్రాఫిక్ చేశారు. సో షీ వాజ్ సోల్డ్ టు అ డొమెస్టిక్ వర్కర్. ఒక డొమెస్టిక్ వర్కర్ 20,000 ఇచ్చి డొమెస్టిక్ వర్కర్కి అమ్మేయడం జరిగింది. సో షీ వాజ్ నాట్ పేడ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ అండ్ షీ వాజ్ రీట్రాఫిక్డ్. అక్కడి నుంచి కంటిన్యూస్గా రీట్రాఫిక్ అవ్వడం, రేప్ అవ్వడం, అండ్ షీ ఈజ్ ఆల్సో ఎక్స్ప్లాయిటెడ్ బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ట్రాఫికర్స్. చాలామంది ఆవిడని ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగిందండి. ఎక్స్ప్లాయిట్ కెన్ బి ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిట్, ఫిజికల్ ఎక్స్ప్లాయిట్, సెక్షువల్ ఎక్స్ప్లాయిట్, ఫోర్స్డ్ లేబర్, స్లేవరీ, అలా చాలా ఎక్స్ప్లాయిటేషన్స్ చేశారు. ఆ తర్వాత one fine day when this NGO and Sita's father went to rescue the girl trapped in the Delhi. So suddenly she was unable to show her face
to her father because she said that she was impure. ఆమె ఇంప్యూర్ అని చెప్పి ఆమె భావించడం జరిగింది. ఆ విధంగా ఒక స్టోరీని చెప్పారండి. సో కైలాష్ సత్యార్థి ఏం ఎక్స్ప్రెస్ చేస్తారంటే ఈ సెకండ్ పారాగ్రాఫ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ until and unless we don't provide a protection to our women and children of the poor sections of society, how can we call our society as a civilized? అలా మనం విమెన్కి చిల్డ్రన్కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయలేకపోతే మనం సివిలైజ్డ్ సొసైటీలో బ్రతుకుతున్నాం అని ఎలా చెప్తాం? ఇఫ్ వీ సబ్జెక్ట్ అవర్ డాటర్స్ టు బయింగ్ అండ్ సెల్లింగ్ లైక్ ఏ క్యాటిల్. ఒక క్యాటిల్ మాదిరి మిడీవల్ టైంలో క్యాటిల్ ట్రేడ్ ఉండేది కదా, అలా క్యాటిల్ చాలా తక్కువ డబ్బులకే అమ్ముకునేవారు. సో అటువంటి ఒక స్లేవ్ ట్రేడ్, మిడివల్ టైమ్స్లో ఉన్న స్లేవ్ ట్రేడ్ కానీ క్యాటిల్ ట్రేడ్ కన్నా దారుణంగా తక్కువ అమౌంట్కి అమ్మాయిల్ని అమ్మేసే దేశం, హౌ కెన్ a nation can call itself as a developed nation or a civilized nation or a wealth, power or progressed nation? అలా ప్రోగ్రెస్ అయిందని మనం ఎలా చెప్పగలము? until and unless we curb this meanness, we cannot call our society as a సివిలైజ్డ్ సొసైటీ. మన సొసైటీని ఒక సివిలైజ్డ్ సొసైటీగా చెప్పే రైట్ మనకు లేదు అని ఆయన బాధపడుతున్నాడు. సో ఇందులో ఆయన ఏం చెప్తారు? హీ మెన్షన్డ్ అబౌట్ ద ఎన్జిఓ సివిల్ సొసైటీ గ్రూప్ దట్ ఈస్ బచ్పన్ బచావో ఆందోళన్ క్యాంపెయిన్ చేశారు. సో సీతాతో పాటు చాలామంది విక్టిమ్స్ అన్నది పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఎందుకు యాంటీ ట్రాఫికింగ్ లెజిస్లేషన్ ఇమీడియట్గా రావాలి అని చెప్పి వాళ్ళు ఒక పాదయాత్ర చేశారు. సొసైటీ టు డిమాండ్ తీసుకొచ్చారు. సొసైటీ టు డిమాండ్ అలా 12,000 కిలోమీటర్స్ నడిచారండి విత్ అ సింగిల్ డిమాండ్ టు గెట్ ఎ కాంప్రహెన్సివ్ అంటే ఫ్రమ్ ఆల్ పర్స్పెక్టివ్. కాంప్రహెన్సివ్ అంటే టైట్ ప్యాక్డ్ లెజిస్లేషన్ ఒకటి కావాలి యాంటీ ట్రాఫిక్ ఎగనెస్ట్గా అని చెప్పి వాళ్ళు నినాదాలు చేశారు. సో దేర్ బెస్ట్ రివర్బేట్ అంటే రీసౌండ్. దే బెస్ట్ ప్రొజెక్టెడ్ ఇట్ యాజ్ బిక్నే కో తయార్ నహీ హమ్, లూట్నే కో తయార్ నహీ హమ్. ఆ స్లోగన్స్ ఏంటండి? బిక్నే కో తయార్ నహీ హమ్, వీఆర్ నాట్ రెడీ టు బీ సోల్డ్, వీఆర్ నాట్ రెడీ టు బీ స్టోలెన్. సో వీఆర్ నాట్ రెడీ టు బీ సోల్డ్ ఆర్ స్టోలెన్ ఎనీమోర్, మేము ఇంకా అమ్మబడ్డానికి రెడీగా లేము. సో ఇమీడియట్గా ఏదో ఒక యాక్షన్ రండి అని చెప్పి ఆ ఎన్జిఓ కొన్ని సివిల్ సొసైటీ గ్రూప్స్ కలిపి గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడం జరిగిందండి. ఆ యాత్రనే భారత్ యాత్ర అని అంటారు. సో ఇన్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్ ఆథర్ ఈస్ సేయింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రపోజ్డ్ ద ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ప్రివెన్షన్ కేర్ అండ్ రీహాబిలిటేషన్ బిల్ 2021 బిల్ని ప్రవేశపెట్టారు. దట్ బిల్ వాజ్ సబ్జెక్టెడ్ టు స్క్రూటినీ ఆఫ్ పార్లమెంట్. దిస్ బిల్ ఎయిమ్స్ టు ట్యాకిల్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాఫికింగ్. ఎటువంటి ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాఫికింగ్ మనం చూసాం కదా, ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్స్ని కవర్ చేసే విధంగా ఈ బిల్ ఉంది, ఇంక్లూడింగ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ కాజెస్ ఆఫ్ ద క్రైమ్, పనిష్మెంట్ ఆఫ్ ట్రాఫికర్స్. సోషల్ అండ్ ఎకనామిక్ కాజెస్ అంటే నెవర్ ఎ పర్సన్ ఆర్ ఏ child or a woman should not become the prey of human trafficking because of their poverty, because of their health reasons, because of lack of education or social reasons వల్ల కానీ ఎకనామిక్ కాజెస్ వల్ల కానీ వాళ్ళు ప్రే అవ్వడానికి వీలు లేదు అని చెప్పి బిల్ టార్గెట్ చేసింది. అలా వీలు లేకుండా ఉంచే విధంగా బిల్ని వాళ్ళు డ్రాఫ్ట్ చేశారండి. అండ్ ద ప్రొటెక్షన్, అంతేకాకుండా ఇంకేం ఇంక్లూడ్ చేశారు? పనిష్మెంట్ ఆఫ్ ట్రాఫికర్స్. చూసాం కదా పనిష్మెంట్ ఆఫ్ ట్రాఫికర్స్ ఎలా ఉందో, లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఇఫ్ మోర్ దాన్ 2 children ఆర్ అబ్డక్టెడ్. అదే కాకుండా ఒక్కలైతే 5 years ఇంప్రిజన్మెంట్ అండ్ 10 years imprisonment and 5 lakh rupees fine is considered as the punishment to traffickers. And the protection and rehabilitation, even they are including for protection and rehabilitation of survivors ni kuda consider chestunaru. This is achievable if the bill has the necessary checks and balances. అయితే ఇవన్నీ బిల్లో ఇంక్లూడ్ చేశారు. ఇంక్లూడ్ చెయ్యనివి ఏమున్నాయి అన్నది ఈ పారాగ్రాఫ్లో చెప్తారండి. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దీస్ పాయింట్స్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ద బిల్ యొక్క ఎసెన్స్ ఈ పాయింట్స్. అండ్ ఈ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏమి ఇంక్లూడ్ చేయాలి? బిల్ డ్రాఫ్ట్ చేస్తే సరిపోదు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి అగెన్స్ట్ పొటెన్షియల్ మిస్యూజ్ ఆఫ్
చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎగ్నెస్ట్ పొటెన్షియల్ మిస్యూజ్ ఆఫ్ పవర్ బై ఏజెన్సీస్. ఏజెన్సీస్కి అయితే ఈ మీనేస్ని కర్బ్ చేయడానికి అధికారం ఇచ్చారో ఆ ఏజెన్సీస్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. అంతేకాకుండా పీరియాడిక్ రివ్యూస్ ఆఫ్ ద లా ఉండాలి. లా సిచ్యువేషన్స్ పరంగా ఆ యొక్క సొసైటీ పరంగా చేంజ్ అవుతూ ఉండాలి. ఎడిక్వేట్ అలొకేషన్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉండాలి ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. సో 3 పాయింట్స్ చెప్పాడు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి, పీరియాడిక్ రివ్యూస్ ఉండాలి, అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఉండాలి. ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకు రిసోర్సెస్ ఉండాలి? సో అకార్డింగ్ టు దిస్ బిల్ వీఆర్ ప్రొవైడింగ్ ఈవెన్ ప్రొటెక్షన్ అండ్ రీహాబిలిటేషన్. ప్రొటెక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తాం కదా ఆ సర్వైవర్స్కి. మరి అలా ప్రొవైడ్ చేసేటప్పుడు మనకి కొన్ని రిసోర్సెస్ కావాలి కదండి, అవి అలోకేట్ చేసే విధంగా ఆ బిల్లులో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ద గవర్నమెంట్ మస్ట్ ఇంక్లూడ్ దీస్ క్రూషియల్ ప్రొవిజన్స్ ఇన్ ద బిల్ అండ్ ఫెసిలిటేట్స్ ఇట్ స్మూత్ పాసేజ్ ఇన్ ద కరెంట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ వీ డోంట్ హ్యావ్ రిసోర్సెస్ వీ కెనాట్ రీహాబిలిటేట్ దెమ్. సో రిసోర్సెస్ను కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అని చెప్తారు. అయితే కోవిడ్ టైంలో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? COVID-19 ప్రాబ్లమ్ వాజ్ వర్స్ అండ్ ఎందుకు స్కూల్స్ లేవు. స్కూల్స్ లేకపోవడం వల్ల ప్రొలాంగ్డ్ స్కూల్స్ క్లోజర్స్ లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఫ్యామిలీ లైవ్లీహుడ్ లూజ్ అవుతుంది. పిల్లలకి ఫుడ్ పెట్టలేకపోతుంది. ఎందుకంటే స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఏముంది? మిడ్ డే మీల్ స్కీమ్. సో ఈ మిడ్ డే మీల్ స్కీమ్, అసలు స్కూలే లేకపోతే మిడ్ డే మీల్ స్కీమ్ ఎందుకు ఉంటుంది? సో బర్డెన్ ఆన్ ద పేరెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్. పిల్లల యొక్క బర్డెన్ పెరుగుతుంది పేరెంట్స్ మీద. అండ్ పేరెంట్స్ ఏమైనా సంపాదిస్తున్నారంటే దే ఆర్ లూసింగ్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళకు కూడా లైవ్లీహుడ్ ఏమీ లేదు. ఇలాంటి ఒక టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ట్రాఫికర్స్ కెన్ ఈజీలీ టార్గెట్ అండ్ లూర్ ద పబ్లిక్. సో ఈజీగా వాళ్ళని లూర్ చేసే విధంగా లూర్ చేయడానికే అవకాశం కల్పించింది కోవిడ్ అన్నది. సో ఈ టైంలో మీనస్ ఇంకా ఎక్కువ పెరిగింది. జనరల్గా వీళ్ళు 4500 పీపుల్ని రెస్క్యూ చేస్తే ఈ కోవిడ్ టైంలో ఫస్ట్ వేవ్లో 9000 చిల్డ్రన్ వీళ్ళు ఫస్ట్ లాక్డౌన్లో రెస్క్యూ చేయడం జరిగింది. అంటే డబల్ ద ఎఫెక్ట్ ఆఫ్ కోవిడ్ ఉందండి హ్యూమన్ ట్రాఫికర్స్ మీద. సో వాళ్ళ ఈ క్రైమ్ యొక్క ఇంటెన్సిటీ డబల్ అయి ఉంది. సో దాన్ని ఇమీడియట్గా తగ్గించాలంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సఫిషియంట్ రిసోర్సెస్ సో దాట్ ద పర్పస్ ఆఫ్ ద బిల్ కెన్ బి సేవ్డ్. ఆ బిల్ ఎందుకు వచ్చిందో అది సేవ్ చేసే అవకాశం దొరుకుతుంది. అదే చెప్తున్నాడండి ఈ పారాగ్రాఫ్లో. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్, హీఈస్ టెల్లింగ్ వాట్ ఆల్ కెన్ లీడ్ త్రూ ద హ్యూమన్ ట్రాఫికింగ్. సో హ్యూమన్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేస్తే ఏ క్రైమ్స్ ఇంక్లూడ్ అవుతాయి ఇంకా ఏంటో చెప్తున్నాడు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఏ క్రైమ్ ఇన్ ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ద ప్రొపెల్లర్ ఆఫ్ సెవరల్ అదర్ క్రైమ్స్. అదే చెప్తున్నాడు కదా మన హెడ్డింగ్లో కూడా. హ్యూమన్ ట్రాఫికింగ్ని కానీ కర్బ్ చేస్తే చాలా వరకు క్రైమ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో సెవరల్ అదర్ క్రైమ్స్ కెన్ ఆల్సో బి కంట్రోల్డ్. సో ఏంటి ఆ క్రైమ్స్? క్రియేట్స్ ప్యారలల్ బ్లాక్ ఎకానమీ. సో మనీ లాండరింగ్లో చూసాం కదండి. మనీ లాండరింగ్ FATF గురించి నేను డిస్కస్ చేసినప్పుడు మనీ లాండరింగ్ చెప్పినప్పుడు ఈ మనీ లాండరింగ్కి సపోర్ట్ చేస్తూ చాలా క్రైమ్స్ ఉంటాయి అని చెప్పాను. అందులో వన్ ఆఫ్ ద క్రైమే హ్యూమన్ ట్రాఫికింగ్. సో FATF వీడియో, ప్లీజ్ గో త్రూ దట్ వీడియో, ఎలా హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ కనెక్టెడ్ టు మనీ లాండరింగ్. సో అది అన్నది మీకు అర్థం అవుతుంది. అది అర్థం అవ్వాలంటే ప్లీజ్ గో త్రూ దిస్ FATF వీడియో. విచ్ ఫ్యూయల్స్ చైల్డ్ లేబర్. సో ఏం చేస్తుంది? నాట్ ఓన్లీ ప్యారలల్ బ్లాక్ ఎకానమీనే క్రియేట్ చేయడం కాదు, ఇంక్రీజ్ ఇన్ చైల్డ్ లేబర్ ఉంటుంది. చైల్డ్ మ్యారేజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు? ఈజీగా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడికి అమ్మేయడానికి ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్ చేయడానికి మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ సోర్స్. ప్రాస్టిట్యూషన్, బాండెడ్ లేబర్, forced beggary and drug related crimes, corruption, terrorism and other illicit businesses. దీనంతటికి కట్ అండ్ రైజర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది. సో అటువంటి కట్ అండ్ రైజర్ని ఇమీడియట్గా మనం కట్ చేస్తే ఈ క్రైమ్స్ అన్ని కంట్రోల్ చేయడానికి ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్లో చూస్తే ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ ద సివియారిటీ ఆఫ్ ద క్రైమ్ ఆఫ్ ట్రాఫికింగ్. ఆ రోజుల్లోనే మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దీన్ని పసిగట్టి, ఈ సివియారిటీని పసిగట్టి ఒక ఎనాక్ట్మెంట్ చేశారండి. మనకు ఒక ఫండమెంటల్ రైట్ని ఇచ్చారు. ఆర్టికల్ 23
prohibition of child labor and human trafficking. So even our constitution is requesting to make a law, prohibition of child labor and human trafficking. So Article 23 lines మీద we have to constitute a law immediately. సో మన కాన్స్టిట్యూషన్ సపోర్ట్ కూడా ఉంది అని సత్యార్థి గారు చెప్తున్నారు. ద కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్, అప్పట్లోనే మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దీని సివియారిటీని పసిగట్టి by making the only offense punishable under the Constitution of India itself besides untouchability మీదే కాకుండా ఈ మీనేస్ మీద కూడా ఒక ప్రొవిజన్ని మన కాన్స్టిట్యూషన్లో అప్పుడే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. సో నాట్ ఓన్లీ దట్, ఏ స్ట్రాంగ్ యాంటీ ట్రాఫికింగ్ law is the moral and constitutional responsibility of our elected leaders. It is a both moral and constitutional responsibility of our leaders and a necessary step towards nation building and economic progress. As we are stepping into the 75th year of independence, it is a need of the hour to give a great gift to the India, like giving freedom to our children. మన చిల్డ్రన్కి ఫ్రీడమ్ ఇస్తే ఇట్ విల్ బి ఎ గ్రేట్ గిఫ్ట్ టు అవర్ ఇండియా ఆఫ్ 75 years of independence can have a great gift by giving freedom to children by enacting this anti-trafficking law. ఈ ట్రాఫికింగ్ లాని ఎనాక్ట్ చేస్తే చాలామంది పిల్లలు ఎవరైతే చైల్డ్ లేబర్కి కానీ ప్రాస్టిట్యూషన్ కానీ ప్రోన్ అవుతున్నారో they will open the shackles of this menace and come out of this menace. ఈ మీనేస్ నుంచి బయటకు వచ్చి రీహాబిలిటేట్ అవ్వడానికి వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్పి కైలాస్ సత్యార్థి చెప్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి యాంటీ ట్రాఫికింగ్ లా, బికాస్ సో మెనీ క్రైమ్స్ అండ్ సో మెనీ ఇష్యూస్ ఆర్ బీన్ రిలేటెడ్ టు ఇట్. సోషల్ ఇష్యూస్ మన పేపర్ 1లో సోషల్ ఇష్యూస్ కింద కూడా ఈ ఆర్టికల్ వస్తుందండి. సోషల్ ఇష్యూస్, ఇంటర్నల్ సెక్యూరిటీ, పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ కింద కూడా వస్తుంది, ఇంక్లూడ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ ఆర్టికల్, ప్లీజ్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ.